చేయడం వల్ల రివ్యూస్ గురించి నేను పట్టించుకోవట్లేదండి. ట్రోల్స్ అంటున్నా. పర్సనల్గా ఒక మనిషిని పట్టుకొని ఇతనేంటి, ఇంకోటి ఏంటి, స్టైల్ ఏంటి, ఇంకోటి ఏంటి అనుకుంటూ లాగేసి దాన్ని మొత్తం సినిమా మీదకి అఫెక్ట్ చేసి మొత్తం లాగేస్తున్నారు సినిమాని. అది లిటరల్గా నాకు ఒక మనిషిని ఇంత దారుణంగా ట్రోల్ చేయడం అవసరమా? అదొక కోణంలో నాకు అనిపించింది. వాట్ మరీ అంత దారుణమైన నేరం ఘోరం అతను ఏం చేయలేదు. చేసుంటే చేయాలి, తప్పకుండా మీరు చేయాలి. సో బట్ అది ఏంటో మరి అది అతన్ని ఎందుకు పర్సనల్గా తీసుకున్నారో నాకు తెలియదు. ట్రోల్ చేశారు, ఆ సినిమాకి ఎఫెక్ట్ అయింది. సో అలా ఈ మధ్యన కొన్ని అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పుష్పకు కూడా జరుగుతుంది ట్రోలింగ్. ఓకే, అది బహుశా పబ్లిసిటీకి బాగా ఉపయోగపడవచ్చు కానీ బట్ ఒక విధంగా నెగిటివ్ ట్రోలింగే కదండి. సో ఏమో ఎక్కడికి వెళ్తుందో తెలియదు కదా. అంటే ఇది అన్కంట్రోలబుల్ కదా, ఎవరు కంట్రోల్ చేయలేము కదా. ఇప్పుడు మీరు అన్నట్టు పుష్ప దాని మీద చూసుకుంటే 2-3 డేస్ నుంచి మనకి తెలియదు, డైరెక్టర్కి హీరోకి గొడవలని రాయడం కానీ ఎవ్రీథింగ్, అంటే సినిమా ఆగిపోయింది అని చెప్పడం, ఇట్లాంటి ఎవ్రీథింగ్. అంటే మీరు అన్నట్టు చాలా ట్రోల్స్ మేమ్స్ వచ్చాయి. వాళ్ళ ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఇష్టం, ఆగిపోయిందని ఇంకోటి అని ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ అక్కడ వాళ్ళ ఇష్టం అలా. సో నెగిటివ్ ట్రోల్స్ ఈవెన్ కల్కికి స్టార్ట్ అయింది, మీరు గమనించారు లేదు. కల్కికి స్టార్ట్ అయ్యి లక్కీగా ఎస్కేప్ అయ్యారు, మరీ అంతగా వెళ్ళలేదు. ఆ డైరెక్ట్ సినిమా కూడా సమ్ హాలీవుడ్ ఫిలిమ్స్ అవి ఇవి రిఫరెన్స్లు అవి చెప్పేసి ఎవ్రీథింగ్ అవన్నీ ఓకే. అంటే హాలీవుడ్ నుంచి రెఫరెన్స్ తీసుకున్నారు, లేకపోతే ఏది ఏవో సినిమాల నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు పెట్టడం ఇవన్నీ ఓకే. కొంచెం నెగిటివ్ అంటారు చూడండి, నెగిటివ్ ట్రోల్స్ అలాంటివి ఇబ్బంది.